దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 9 నుండి 12 వచనములు ధ్యానం చేద్దాం. ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొనువాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరచుకుని ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనటువంటి వాడు. భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు. నీతిమంతుల వేరు చిగుర్చును. ఈ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాలను గ్రహిద్దాము. అర్థాలు చెప్పుకున్నట్టుకు సమయం చాలదు కాబట్టి వాక్యంలోనికి వెళదాం. ఈ వచనాల్లో 6 రకాల వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తిత్వాలు ఏంటి అన్నది ఒకసారి ఈ వచనాల నుండి తీసుకుందాము. మనుషులందరూ ఒకటే, ఎందుకంటే దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చెక్కుకుని ఉన్నాడు, కని ఉన్నాడు. అయితే ఈ వ్యక్తిత్వ లోపాలు మాత్రము బయట నుండి సంతరించుకున్నాయి. అయితే ఆ వ్యక్తిత్వ లోపాలు ఎలాగూ ఉంటాయో ఈ 6 రకాల మనుషులు మన మధ్యలోనూ మనలో కూడా ఉన్నారేమో ఒకసారి చూద్దాం, పరిశీలన చేసుకుందాం. వారికి దూరంగా ఉందాం. వారితో మరి ఎలాగో నడుచుకోవాలో జ్ఞానం కలిగి నడుచుకుందాం. అయితే ఒకటో వ్యక్తిగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వినయంగా జీవించేటువంటి వ్యక్తి. ఏ వ్యక్తి అయితే తన స్థితిని అంగీకరించి కష్టపడి జీవిస్తాడో అలాంటి వ్యక్తి వినయం కలిగినటువంటి వ్యక్తి. ఇతడు ఆడంబరాలకు పోడనమాట. తన స్థితిని బట్టి, తన గతిని బట్టి, తన వస్త్రాలంకరణ కానీ, తన ప్రవర్తన కానీ అంతా కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే తన స్థితిని ప్రదర్శించుకుంటున్నాడు అంతే. అంతకు మించి ఆడంబరాలేమీ చేయటం లేదు. రెండవ రకంగా చూసుకున్నట్లయితే గొప్పలు చెప్పుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది ఉంటారు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, లేనిపోని గొప్పలు ప్రదర్శిస్తూ ఉంటారు, బయటికి ఇలా చూపించుకోవాలి అన్నటువంటి విధంగా. ఇంకొంతమంది నేను చూసినటువంటి వారు ఏంటంటే ధనవంతులతో స్నేహం చేసి మా సొంత వారు అన్నట్లు మాట్లాడతారు. సొంత వారికి తినడానికి లేకపోయినా సరే వారు ఎవరో అన్నట్లు విడిచిపెట్టేస్తారనమాట. ఇది దౌర్భాగ్యం. ఇలాంటి ఏంటంటే గొప్పలు చెప్పుకునేటువంటి వ్యక్తులు. మూడవ రకం ఏంటంటే నీతిమంతుడు. దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనల చేత దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నడుచుకునేటువంటి వారు నీతిమంతులు. ఎందుకంటే వారి క్రియలు కూడా నీతిమత్వంతో ఉంటాయన్నమాట. నీతిగా జీవిస్తారు. ఎప్పుడు కూడా పరుల కొరకు ప్రయాసపడుతూ, అలాగే మూగజీవుల కొరకు సంరక్షించుకుంటూ చక్కగా వారి యొక్క ప్రవర్తన అంతటినీ కూడా దేవుని అధ్యక్షతలో నడుస్తూ ఉంటుందన్నమాట. 4వ రకము దుష్టుడు. ఇలాంటి వ్యక్తులు హృదయంలో క్రూరత్వం ఉంటుంది. ఎవరైనా ధనము అక్రమంగా సంపాదిస్తున్నారంటే వారిని చూసి వ్యసనపడతా ఉంటాడు. రాజమండ్రి రెడ్లు దీనికి బాగా ప్రత్యేకత కదా, వారిని చూసి కొంతమంది నేర్చుకున్నట్లు ఉదాహరణకు చెప్పాను. అయితే ఈ యొక్క పరిస్థితులు ఏంటంటే అక్రమమైనది అంటే క్రమము కానిది, అక్రమమైనటువంటి ధనము. ఈ అక్రమమైనటువంటి ధనాన్ని ఎప్పుడు కూడా ఆశించకూడదు అన్నటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 5వ రకం చూసుకున్నట్లయితే కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులు. తన పనిలో నమ్మకం కలిగి తన శ్రమను నమ్ముకొని తన శ్రమించి కష్టపడినటువంటి కష్టార్జితాన్ని అనుభవించేటువంటి వారు కష్టజీవులు అనమాట. ఏ పూటది ఆ పూట అన్నట్లు ఉంటారు కదా, అలా అనమాట. 6వ రకం చూసుకున్నట్లయితే వ్యర్థమైన పనుల వెంబడి పడేటువంటి వారు. ఇలాంటి వారు కష్టపడరు కానీ లాభాలు వచ్చేయాలని ఆశిస్తూ ఉంటారు. ఇది మూర్ఖత్వము, జ్ఞానం లేనితనము, బుద్ధి లేనితనము. ఎందుకంటే కొంతమంది ఉంటారు నాయకులు వెంబడి తిరుగుతూ ఉంటారు. ఇంట్లో చూస్తే గంజి ఉండదు తాగడానికి, ఇంటి వాళ్ళందరినీ విడిచిపెట్టేస్తారు. నాయకులు వెంబడి తిరుగుతూ ఉంటే ఇది వ్యర్థమైన పని కదా. ఎప్పుడు అవసరమో ఆ అవసరత కొరకు ప్రభుత్వానికి లోబడి పని చేయండి, వద్దనట్లా. మీకు ఇచ్చినటువంటి తలాతలను బట్టి, మీకు ఇచ్చినటువంటి పరిస్థితులను బట్టి మీరు మాట్లాడండి, ఆ యొక్క పరిస్థితులకు శ్రమించండి, వద్దనట్లా. కానీ ఎప్పుడు కూడా చొక్కా నలగకుండా, ఇంట్లో పట్టించుకోకుండా ఊరి మీద తిరుగుతూ ఉంటారు చూడు, ఇది వ్యర్థమైన పని అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తుల్ని మనం ఎక్కువగా ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటాం, బద్ధకిష్టులు వీళ్ళు. అయితే దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు ఒక పని ఇచ్చాడు, నీకు ఒక సంస్థలో పెట్టాడు. అంటే ఆ సంస్థలో ఆ కుటుంబంలో నువ్వు నమ్మకస్తునిగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. అయితే ఈ పాఠంలో మనము నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. కొంతమంది జీవితాలు మనకి లేఖనాల్లో ఉన్నాయి. అవి ఒకసారి పరిచయం చేసుకుందాం. నీవు ఎలాగూ బ్రతుకుతున్నావు అనేది దేవుడు పరీక్షిస్తాడు.
నీకిచ్చినటువంటి బాధ్యతను, భారాన్ని ఎలాగ నిర్వర్తిస్తున్నావు అన్నటువంటి విషయాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు కుటుంబంలో యజమానిగా ఉన్నావు అని అంటే ఆ యజమాని లక్షణాలు నీకు ఉన్నాయా లేదా, ఆ యజమానటువంటి బాధ్యతని నేను నిర్వర్తిస్తున్నావా లేదా, ఒక భార్యగా ఒక భర్తగా నీకిచ్చినటువంటి భారాన్ని నీవు చక్కగా మోస్తున్నావా లేదా అనేది దేవుడు పరీక్షిస్తాడు. మనం కోరుకుంటేనో మనం అడిగితేనే మనకి పిల్లల పుట్ల దేవుడు అనుగ్రహిస్తేనే వచ్చాయి. మరి వారి యొక్క పెంపకంలో నీవు ఎలాగున్నావు? ఆ ఏదేను తోట అనుభవం అనేది కుటుంబానికి సాదృశ్యంగా ఉందని, ఆ కుటుంబాన్ని సేద్యపరచవలసినటువంటి అంటే పోషించవలసినటువంటి భారము ఇంటి యజమానికి ఉందని ఆదికాండం నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. అయితే నీవు నీతివంతునిగా బ్రతకాలి అంటే దేవుని మాటలు విని ఆచరించడము మేలు. దేవుని వాక్యమే ఆధారము. నీవు అనుకోవచ్చు, నేనంటే దేవునికి ఇష్టము, నేను అడిగినా అడగకపోయినా అన్ని లోటు లేకుండా ఇచ్చేస్తున్నాడు అని. అయితే నీకు అలా అనుకోవచ్చు. అయితే నీకు కావలసినది పొందుకుంటేనే దేవునితో నడుస్తున్నావు అనుకోవడం మరి అది దౌర్భాగ్యం. దేవుని మాటలను అనుసరిస్తూ నడుచుకుంటేనే ఏది ఉన్నా లేకపోయినా నీతి మార్గాన్ని విడువక నడవటమే. దేవునికి ఇష్టమైనది దేవుని వాక్యము నీ అంతరంగాన్ని శుద్ధి చేసి బాహ్య క్రియల్లో నీతి మార్గాన్ని ఏర్పరుస్తూ ఉంటుందన్నమాట. అది దేవునికి ఇష్టము. నీకు కావలసిన దానికోసము క్రీస్తుని ఆశ్రయిస్తే అది నీ వెర్రితనము. ఆయనకు ఇష్టంగా బ్రతకడము, శ్రమలను సైతము అధిగమించుకుంటూ మంచి గుణ లక్షణాలతో క్రీస్తులో కొనసాగటమే క్రైస్తవ్యం. నీకు ఏది కావాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆ క్షణమందు ఆలస్యం చేయక ఆయన నీకు ఇస్తాడు. నీ ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నావా లేదా భూ సంబంధమైన వాటికి ఇస్తున్నావా అనేది చూసుకో. ప్రాముఖ్యమైనది దేవుడా అయితే దేవుని యొక్క మాటల వెంబడి వెళ్ళు. అప్పుడు ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. అలాగే నీకిచ్చిన పనిని ఎంత నమ్మకంగా చేస్తున్నావు? ఒక ఉదాహరణ చెప్పాలి. నేను ఫేస్ చేశాను ఇలాంటిది. దౌర్భాగ్యం ఏంటంటే ఒకరు మాట్లాడారు, నేను విన్నాను, విశ్వాసులు కొంచెమే రాబడి లేదు అని చెప్పేసి అని అన్నారనమాట. నాకు ఒక్కసారిగా ఒకటి లాగాలనిపించింది. ఎదురుగున్నది ఎవరైనా నాకు అనవసరం. నీ నమ్మకం ఏంటి? దేవుడా లేదా దేవుని ముసుగులో రాబడి కౌంట్ చేసుకోవాలనుకుంటే దేవుడు నీకు టాలెంట్ ఇచ్చాడు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, పని చేసుకోపో. కాబట్టి ఎప్పుడు కూడా నీవిచ్చిన పనిలో లాభాన్ని ఆశించకుండా దేవుని మనస్సు కలిగి చేయటమే. నీ దగ్గరికి విశ్వాసులు వస్తున్నారంటే వాళ్ళని వాక్యంతో కట్టి దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క నిత్య జీవపు రాజ్యానికి దగ్గర చేస్తున్నావా లేననేదే నీ ప్రయాస అయి ఉండాలి. నీకేది కావాలో నీకు తెలిసి ఇస్తాడా? ఆ క్షణం ఇస్తాడు. అయితే దేవుని పనిలో ఎంత నమ్మకం కలిగి ఉండాలో, ఎంత నమ్మకం కలిగి ఉన్నామో, మరి దేవుని పనిలో మరి ఆ పని కొరకు దేవుని యొక్క భారాన్ని ఎత్తుకున్నటువంటి వారికి రాలేదా శ్రమలు? వచ్చాయి. అలాంటి వారు ఎంతమంది ఉన్నారు? ఒకసారి కొంతమంది వ్యక్తులను చూడండి. నోవహు దేవుడు ఆజ్ఞాపించిందంతా చేశాడు. వాడను నిర్మించాడు. జీవరాశి పునరావృతికి ఆయన పాటుపడ్డాడు. ఆదికాండము 6వ అధ్యాయం 22, 7, 5 చూసుకోండి. మోషే నిర్గమకాండం 40, 16, 33 దేవుడు చెప్పినట్లే, అంటే దేవుడు ఆజ్ఞాపించిందంతా చేశాడు మోషే గారు. అలాగే యెహోషువ ఇజ్రాయేలును వాగ్దాన భూమికి నడిపించడానికి ఆయన వంతు కర్తవ్యం నిర్వర్తించారు. యెహోషువ 11వ అధ్యాయము 15, 24వ అధ్యాయము 15. నెహెమ్యా యెరూషలేము ప్రాకారంలో పునర్నిర్మించడానికి ఉపయోగపడ్డారు ఆయన. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15, 16 వచనాలు. ఒక దానియేలు రాజసేవలో నిజాయితీగా ఉన్నాడు. దానియేలు గ్రంథం 6, 3, 4. యోసేపు ఐగుప్త దేశ పరిపాలనను జ్ఞానంతో నిర్వర్తించాలి. ఒక శత్రువు దేశంలో ఆయన పరిపాలన చేశారంటే చూసుకోండి. ఆదికాండం 41, 39 నుంచి 41 వచనాలు చూసుకోండి. ఒక ఎస్తేరు ఆడదయ్యుండి కూడా తన ప్రజలను కాపాడుకొనుటకు ధైర్యంగా రాజు ఎదుట నిలబడినటువంటి ధైర్యశాలి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనంలో. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఒకప్పుడు దేవుని సంఘానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కనులు తెరవబడి సువార్తను అనేక దేశాలకు ప్రకటించడం జరిగింది. 2 తిమోతి 4, 7, 8. తిమోతి గారు శిష్యుడు కదైనా తిమోతి గారు ఏం చేశారు? సంఘాన్ని విశ్వాసంగా కాపాడి సేవ చేశారనమాట. 1 తిమోతి 4, 12 నుంచి 16 వచనంలో.
చివరి ఆఖరికి మనం ఈరోజు ఏ దేవుని యొక్క, ఏ ప్రభువు యొక్క ఆధిక్యత కిందకి మనం వెళ్ళాలనుకుంటున్నామో ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అప్పగించిన రక్షణ కార్యాన్ని సంపూర్ణంగా నిర్వర్తించారు. ఇంతమంది మన ముందున్నారే, వీళ్ళకి రాలేదా కష్టాలు? నీకిచ్చినటువంటి దాంట్లో నమ్మకము కలిగి పని చేయు. అలాగే అట్టి తాత్పర్యంతో మనం కూడా ముందుకు వెళదాం. మన అంతరంగాన్ని శుద్ధి చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.